వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్న కగార్ ఆపరేషన్ లో సక్సెస్ అవుతుందంటే కనిపిస్తుంది. ఎందుకంటే హై కమాండర్ సెంట్రల్ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని ఎన్కౌంటర్ చేస్తూ పోతుంది కేంద్రం. సో ఇవాళ కూడా మనం చూస్తుంటే చాలా లేటెస్ట్ న్యూస్. ఒకవైపు హిడ్మా గతంలో కూంబింగ్ చేసినప్పుడు కూడా కర్రెగుట్టల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. సో అందులో కేంద్ర బలగాలు విఫలమయ్యాయని వార్తలు విన్నాం. కానీ ఇవాళ మనం మారేడుమిల్లి దండకారణ్యంలో ఒకవైపు హిడ్మాతో పాటు మిగతా సెంట్రల్ కమిటీకి సంబంధించిన చాలా మందిని కూడా ఎన్కౌంటర్ చేసినట్టు ధృవీకరించారు ఐపీఎస్ లడ్డా. అండ్ ఇంకోవైపు హిడ్మా దగ్గర దొరికిన డైరీ ఆధారంగా విజయవాడ కొత్త ఆటో నగర్ లో కూడా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సో 27 మంది మావోలు కూడా ఇవాళ పోలీసు చేతికి చిక్కారు. సో దీనిపైన మన మాజీ పోలీస్ అధికారి ఉన్నారు, రెడ్డన్న మాట్లాడదాం. సో అసలు ఈ కూంబింగ్ ఆపరేషన్ గురించి కావచ్చు, అండ్ దాంతో పాటు సెంట్రల్ కమిటీ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమో అదుపులోకి తీసుకోవడం వల్ల ఉద్యమం ఆగే పరిస్థితి ఉంటుందా? నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఇయర్ ఎండ్ వరకు నిజంగా మావోలు లేని దేశంగా భారతదేశాన్ని చూపించే అవకాశం ఉంటుందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చాలా ఆపరేషన్స్ లో కూడా పాల్గొన్నారు. సో హిడ్మా గురించి ఏం చెప్తారు సార్? ఒక మోస్ట్ వాంటెడ్ గా అండ్ చాలా రోజుల నుంచి కూడా హిడ్మా కోసమే అన్వేషణ సాగిస్తుంది అటు కేంద్ర బలగాలు. సో ఆయన పైన రివార్డు కూడా ₹1 కోటి రివార్డు ఉంది. హిడ్మా ఛత్తీస్గఢ్ నివాసి. యాక్చువల్ గా చాలా చిన్నతనంలోనే 20 ఏళ్ల క్రితం తాను ఈ ఉద్యమంలో జాయిన్ అయినాడు, అట్రాక్ట్ అయినాడు, జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత మామూలు లోకల్ కమాండర్ గా ఉండి దాదాపు సెంట్రల్ కమిటీకి తాను నిర్ణయించబడేటప్పటికే 15 సార్లు ఆయన అటాక్స్ చేశాడు పోలీసుల పైన. డెఫినెట్ గా అది తన మొత్తం హిడ్మా కెరీర్ లో 200 పై చిలుకు పోలీసులను మట్టు పెట్టాడు. సో అంతటి చేస్తాడు. చాలా సందర్భాల్లో అంతెందుకు 2013 లో జీరా కంబట్ లో ఒక పోలీస్ ఆపరేషన్ అగైనెస్ట్ కాంగ్రెస్ చేశాడు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ, నాయకులతో పాటు అందరినీ మట్టుబెట్టి చంపాడు 2013 లోనే. సో అంతటి గురి గలవాడు, అంతటి ప్రజ్ఞావంతుడు. అదే విధంగా ప్లాన్ చేస్తాడు. తన కెరీర్ మొత్తంలో దాదాపు 27 అటాక్స్ చేశాడు. 200 పై చిలుకు పోలీసుల్ని మట్టుబెట్టాడు ఆయన. సో ఆ విధంగా హిడ్మా అంటే నెక్స్ట్ కమాండర్ పొజిషన్ నుంచి అత్యున్నత దళంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్లకు చేరుకుంటాడేమో అన్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడేమైందంటే అతి ముఖ్యంగా కొద్ది కాలంగా ఎవరైతే నక్సలైట్లు ప్రేరేపిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా సన్నగిల్లుతో వచ్చింది. రోడ్లు ఏర్పడినాయి, కమ్యూనికేషన్ ఏర్పడింది. ప్రజలు మమేకమై ప్రభుత్వాల దగ్గర నుంచి పొందే లాభాలు కూడా పొందుతున్నారు. అదే విధంగా ఎక్కడైతే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో అక్కడ వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లో సపోర్ట్ ఇచ్చేది, ఆ తర్వాత జాయిన్ అయ్యేది సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా వచ్చింది. అదే విధంగా ఎన్కౌంటర్లలో బలైపోయిన వాళ్ళు, అదే విధంగా ఈ పోలీసుల ముందు లొంగిపోయిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో ఆ విధంగా చిన్నగా ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ తుద ముట్టి పోయినట్టే మరి ఏముంది. ఎందుకంటే హిడ్మా తర్వాత లక్ష్మణ్ ఎవరో ఉన్నారు, ఇంకో 2-3 తప్ప ఎవరు లేరు. మొత్తం అంతా అడుగంటిపోయింది. దాదాపు 100,000 మంది పోలీసులకు లొంగుబాటయ్యారు. చాలా మంది ఎన్కౌంటర్స్ లో చంపబడ్డారు. సో ఇప్పుడున్న వాళ్ళు చాలా వీళ్లపైన లెక్కించుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పట్టుత్వంగా ఉంది. మీరు జనజీవన స్రవంతిలో కలిసి మామూలుగా పోటీ చేయండి, ప్రజలకు సహాయం చేయండి, వద్దనము. అంతేగాని తుపాకీ గొట్టం ద్వారా మీరేదో రాజ్యాధికారాన్ని శాసించాలి అనుకుంటే ఇది తప్పు. ఎందుకంటే చట్టానికి అగెనెస్ట్ గా మీరు చట్టానికి లోబడి మీరు ఏమన్నా చేయండి. మీరు రాండి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయండి, ఎంపీగా కంటెస్ట్ చేయండి, ప్రజలకు చేదువై మీరు ప్రజలకు సహకరించండి. ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే మీరు ముందుండి ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోరాడండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని చేసుకోవాలని ఇష్టం వచ్చినట్టు పోలీసుల్ని, అదే విధంగా పబ్లిక్ ని చంపుతా కూర్చుంటే ఊరుకోమనేటువంటి భావంతో
ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ని తుది ముట్టించాలనే ప్రయత్నం జరిగింది. అందులో సఫలీకృతం కూడా అయిపోయింది. సార్, అయితే ఇవాళ మనం హిడ్మా ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కరెక్ట్ గా 6 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఏకంగా హిడ్మా సొంత ఇంటికి అండ్ వాళ్ళ తల్లితో కూడా కలిసి మాట్లాడిన సందర్భం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఆల్రెడీ హిడ్మాకు సంబంధించిన ఎన్కౌంటర్ జరగబోతుందని ఒక ఇండికేషనా? లేదు లేదు, అట్టని కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏమన్నా రిక్వెస్ట్ చేపిస్తే తాను జనజీవన స్రవంతిలో పోలీసులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతాడేమో అని. ఎందుకంటే ఇంపార్టెంట్ లీడర్, గొరిల్లా ఆర్మీ కమాండర్, అందులో ఆయనకు అన్ని విధాలైన విద్యలు తెలిసినోడు. అందులో అతని పైన ₹1 కోటి రివార్డు ఉంది. అతను లొంగిపోతే ₹1 కోటి ప్రభుత్వం ఆయనకి ఇస్తుంది. ఉన్న కేసులు ఏదో ఉంటాయి, ఆ కేసులు కూడా తొలగిపోతాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయి తన సాధారణ పౌరుడిగా జీవితాన్ని గడపవచ్చు అనే ఉద్దేశంతోనే తన తల్లితో ఒకసారి అభ్యర్థించారు. చెప్పండి అంటే ఆమె రిక్వెస్ట్ చేసింది, నాయన నువ్వు వచ్చేసేయి, ఇక ఉద్యమము అడుగంటి పోతా ఉంది, నువ్వు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయి మామూలుగా ఉంటే బాగుంటుందని ఆమెతో కూడా ఒకసారి మొత్తం చెప్పించారు. సో ఆ విధంగానైనా వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తాడని. సో ఆయన వినలేదు, లేదు నేను పోరుబాటులోనే ఉంటాను, ప్రభుత్వ దళాలకు లొంగేదే లేదని ఆయన భీష్మించుకొని ఈ రోజు పోలీసుల ఎన్కౌంటర్ లో మృతులైనారు. ఆయనతో పాటు ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క, ఆమె కూడా మృతురాలైంది. ఆమెతో పాటు ఆయనకు ఎప్పుడు కూడా హిడ్మాకి మామూలుగా చెప్పుకునేది అంటే 16 నుంచి 20 మంది కమాండర్లు ఉంటారు ఎప్పుడు ఆయన చుట్టూరాని. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో 4 ఉన్నట్టుంది. ఆ 4 కూడా పోలీసులు మట్టుబెట్టారు. అదేవిధంగా రాజీ, ఆ తర్వాత ఆయన కమాండోస్ అందరినీ తుదముట్టించారు. ఆ హిడ్మా దగ్గర డైరీని డీకోడ్ చేస్తే అందులో గుంటూరుకే సంబంధించిన, అంటే గుంటూరు లోకల్ గా సంబంధించిన వాళ్ళు ఎవరో కొందరు పేర్లు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు రౌండప్ చేశారు. సో ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఉంది, అతి ముఖ్యంగా ఇప్పుడు పోలీసులకి దొరకాల్సింది ఏమంటే ఇంకా లక్ష్మణ్ లాంటి మిగతా ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వాళ్ళు. అదే విధంగా పోలీసుల పైన ఒక విమర్శ వినిపిస్తుంది. అదేంటి అంటే ఎన్కౌంటర్ అనేది ఒక బూటకపు ఎన్కౌంటర్. ఎవరైతే లొంగట్లేదో నక్సల్స్, సో అండ్ మావోనిస్టులు, వాళ్ళపైన కావాలనే బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు వాళ్ళని అని. అదే మామూలుగా వాళ్ళు మొదటి నుంచి 1986 నుంచి అదే మాట చెప్తున్నారు, ఎన్కౌంటర్లు ఫేక్ అని. నిజంగా ఉంటే కొన్ని 1 ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని కాదు కదా. మరి 200 దాదాపు ఇప్పటి వరకు 900 పోలీసులు చనిపోయినారు. వాళ్ళంతా కావాలని చనిపోయారంటారా? లేదు లేదు, ఎన్కౌంటర్ జరుగుతుంది ఎక్కడో గానీ, ఏదో ఉండదు కానీ మామూలుగా ఎన్కౌంటర్లు జరుగుతాయి. అంత ఎన్కౌంటర్లు జరగకపోతే ఇంతమంది పోలీసులకి ఎట్లా దెబ్బలు తగిలాయి, ఇంతమంది పోలీసులు ఎలాగ ప్రాణాలు పోగొట్టుకుంటారు? ఇప్పుడు మొన్న దంతవాడలో జరిగిన కూడా అది చాలా మంది పోలీసులు చనిపోయారు కదా. అదే విధంగా దంతవాడ చాలా సూక్ష్మాలో జరిగిన దాంట్లో కూడా దాదాపు 26 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. సో ఇది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎందుకు అవుతుందండి? పట్టుకొని కాల్ చంపారు? లేదు. మామూలుగా వాళ్ళు చెప్పిన మాట వినరు, లొంగిపోమంటే వినరు, పట్టించుకోరు, ఎదురుదాడి దిగుతారు. చాలా సందర్భాల్లో మనం పోలీసు బలగాలు చాలా మందిని పోగొట్టుకున్నాం. దాదాపు 100ల సంఖ్యలో మనం పోలీసుల్ని పోగొట్టుకున్నాం. మనం నిజంగానే వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఎన్కౌంటరే నిజంగా అదే విధంగా జరిగి ఉంటే ఇన్ని 100ల మంది పోలీసులు ఏ విధంగా అసూలు బాస్తారండి? సార్, ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కావచ్చు, కర్రెగుట్టలో ఆపరేషన్ కుంబింగ్ స్టార్ట్ అయినప్పుడు కావచ్చు, చాలా సంఘాలు వచ్చి శాంతి చర్చలు జరపాలి, వీళ్ళు గన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ శాంతి చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా లేదు అనే మాటలు మనకి వినిపించాయి. ఏంటి అసలు? ఇప్పుడు శాంతి చర్చలు వాళ్ళు ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా దాదాపు 5-6 సంవత్సరాలుగా రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నారు, బాబు మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని. పోను ఇప్పుడు మొన్నటికి మొన్న వాళ్ళు 1 year బ్యాక్ వాళ్ళకి ఈ విధంగా చెప్పినప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు లాస్ట్ 2 years బ్యాక్ మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి బాగుంటుంది అని చెప్తే వినలేదు. ఆ తర్వాత చాలా మంది పోలీసులను మట్టు పెట్టారు. సో ఆ విధంగా వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు
పోలీసులకి ప్రభుత్వానికి వేరే దిక్కు లేదు, గత్యంతరం లేదు. ఇప్పుడు వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి మామూలుగా చట్టాలకు లోబడి తమ పనులు తాను చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. మీరు తుపాకీలు పట్టుకొని రాజ్యాధికారాన్ని శాసించాలి అంటే అది మహా కష్టం. అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి అగైనెస్ట్. కాబట్టి కాన్స్టిట్యూషనల్ గా మీరు పోండి, ప్రజలతో మమేకం అవ్వండి, మీరు ఎమ్మెల్యేగా గెలవండి, రాజ్యాధికారాన్ని చేపట్టండి, ఎవరు కాదనరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ రాజ్యాధికారాన్ని ఉన్న దేశాలు ఉన్నాయి. మన దగ్గర కూడా కొన్ని వెస్ట్ బెంగాల్ లో ఉంది కదా. ఎవరైనా రాజ్యాధికారాన్ని సంపాదించవచ్చు ఓటు ద్వారా. అంతేగాని మీరు తుపాకీ కుట్టడం ద్వారా అంటే ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులను చేయాలంటే ఇది కష్టమైన పని. అదే విధంగా చెప్పారు, వినలేదు. వినకపోతే అప్పటి నుంచి మామూలు. ఇప్పుడు వాళ్ళు ఒకటండి, ఈ ఉద్యమాన్ని తుదముట్టించడానికి కారణాలు ఏమిటంటే, ముందు కాలంలో అంటే నేను 80 సెకండ్లో నక్సల్బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా. అప్పుడు ఏమైందంటే చాలా మంది రైతులకి, అదే విధంగా చిన్నకారు వారికి, పేద బట్టడుగు వర్గాల వారికి చాలా వాళ్ళు న్యాయం చేయలేదు. అందువల్ల ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వైపు మొగ్గు చూపారు. వాళ్ళకి చాలా అన్యాయాలు జరిగాయి. ప్రభుత్వ ఫలాలు అందలేదు, రోడ్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు, వాళ్ళలో చదువు లేదు. సో ఈ కారణాల వల్ల వాళ్ళంతా మావోయిస్ట్ వైపు మొగ్గు చూపారు. చాలా మంది జాయిన్ అయినారు, అదే విధంగా సపోర్ట్ చేశారు. ఉద్యమాన్ని దాదాపు 25 సంవత్సరాలు ముందుకు నడిపారు. సో అది ఎప్పుడేమైతే కమ్యూనికేషన్స్ పెరిగాయి, అదే విధంగా రోడ్డు రవాణా సంస్థలు పెరిగాయి, పేదవారికి తగిన ఫలితాలు అందుతున్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు బలవంతంగా మావోయిస్టులుగా చేరి ప్రజలను భయభ్రాంతులను చేసి ఒక నిమ్నత వర్గాలను టార్గెట్ చేసి వాళ్ళని చంపి మీరు మామూలుగా వసూళ్లు చేయడం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే వీళ్ళు బలవంతంగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారో, సో తుపాకీ గొట్టాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రయోగించారో, పోలీసుల్ని హతమారుస్తూ వచ్చారో, అప్పుడు వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళే నీరు గార్చుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వం, లక్షల మంది మిలిటరీ, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది ఉండగా వాళ్ళతో ఎదుర్కోవాలంటే కష్టం. ఇప్పుడు అదే కాకుండా ఇల్లీగల్, దట్ ఈస్ ఇల్లీగల్, లీగల్ కాదు. లీగల్ గా మీరు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి భారత ప్రభుత్వంలో జాయిన్ అయ్యి మీరు పవర్ ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. ఆ విధంగా జరగటం లేదు. సో అందువల్లే ఈ ఉద్యమం నీరు గారిపోవడానికి కారణభూతమైంది. అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే ఉద్యమ ఫలితాలు కాకుండా పక్కకు పోయింది. అంటే డబ్బులు వసూలు చేయడం, భయభ్రాంతులు చేయడం, కొన్ని వర్గాలను టార్గెట్ చేయడం, అదే విధంగా చట్టానికి లోబడకుండా చట్టానికి అతీతంగా వాళ్ళు తుపాకీని ఉపయోగించడం. ఈ కారణాల వల్ల ఇప్పుడు ఏమైంది, వాళ్ళలో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, లొంగుబాటుదారులు ఎక్కువైపోయినారు, ఎన్కౌంటర్లలో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. అందువల్ల ఈ ఉద్యమం నీరు గారిపోయింది. అదే కాకుండా ఉద్యమ ఫలితాలు రాను 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 డైవర్ట్ అయిపోయాయి. సరే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టేనా కేంద్ర ప్రభుత్వం? అండ్ దీంతో హిడ్మాని, తర్వాత నంబాల కేశవుల్ని, సో వీళ్ళందరినీ హతమార్చడం అంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్ కంప్లీట్ గా హతమారిస్తే ఇంకా ఈ ఉద్యమం లేదు అని అనుకోవడం ఒక పెద్ద అపోహే అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. లేదండి, ఉద్యమం అయిపోయినట్టే. ఎందుకంటే ఉద్యమానికి ముందులాగా ఆకర్షితులయ్యేటువంటి వారు ఎప్పుడైతే వాళ్ళకి చాలా మంది ముందు అణగారిన ప్రజలకి చాలా అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ఆ విధంగా లేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఎక్కడైనా పాము కనపడితే ఇదిగో పాము అని 1000 పడగలు ఉన్నాయని చెప్పి 1000 రకాలుగా చెప్పే కాలం వచ్చేసింది. కాబట్టి కమ్యూనికేషన్ పెరిగిపోయింది, రోడ్లు రవాణా వ్యవస్థ ఉంది. ఎక్కడ ఏ చిన్న అన్యాయం పొరపాటు జరిగినా కూడా అది ప్రజలకు వెంటనే తెలిసిపోతుంది. అందువల్ల ఎక్స్ట్రీమిస్ట్ ముందు కాలంలో అది లేదు, కమ్యూనికేషన్స్ లేదు, రోడ్లు లేవు, ప్రభుత్వాలు పట్టించుకునే వాళ్ళే కాదు, డబ్బులు మైట్ ఈజ్ రైట్, ఎవరు బలవంతుడో వాడికే అందరూ ఒత్తాసు పలికేవారు, ఆ విధంగా ఉండింది. ఇప్పుడు అది లేదు కదా. కాబట్టి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి అనునిత్యం ఎక్కడ అన్యాయాలు జరిగినా బయటకు చెప్తున్నారు, కమ్యూనికేషన్ పెరిగింది. అందువల్ల ఉద్యమానికి బాసటగా నిలిచే వారి సంఖ్య తగ్గిపోయింది, లేదనే చెప్పాలి ఆల్మోస్ట్. సో అయితే మొత్తానికైతే కగార్ ఆపరేషన్ కేంద్రం ఏదైతే డెడ్ లైన్ విధించిందో ఈ ఏడాదితో
భా మావో ముక్త్ భారత్ చేస్తామని. సో అందులో కంప్లీట్ గా సక్సెస్ అయినట్టేనా, ఇంకా మూలాలు ఏమైనా ఉండుండొచ్చా? ఏమి మూలాలున్నా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ 90% ఉద్యమకారులు చాలా మంది లొంగిపోయారు, చనిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఐ డోంట్ థింక్ దే విల్ సర్వైవ్. ఫండ్స్ అయితే ఉంటే ఉండొచ్చు. ముందు కాలంలో ఫండ్స్ ఉండేవి. ఇప్పుడు కరోనా ముందు వాళ్ళ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ గోల్డ్ గా. సో ఇది మొత్తానికైతే హిడ్మా హతమయ్యాడు కాబట్టి పూర్తిగా ఇంకా దళాల్లో అండ్ కమాండర్ సెంట్రల్ కమిటీ ఒక్కొక్కరుగా పోతున్నారు కాబట్టి ఉద్యమం మొత్తం నీరు గారే అవకాశం ఉంది. దాదాపు ఒక 90% ఇప్పటి వరకు ఉద్యమంలో ఉండే వాళ్ళందరినీ కూడా హతమార్చిండ్రు. అండ్ ఇంకొంతమందిని వాళ్లే సరెండర్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యారు అని అయితే చెప్తున్నారు. చూద్దాం నిజంగానే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టేనా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఇయర్ ఎండ్ వరకు మావో ముక్త్ భారత్ చేస్తామని ఏదైతే నినాదంతో ముందుకెళ్తున్నారో అమిత్ షా, దాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారనే క్లారిటీ అయితే కనిపిస్తుంది. సో హిడ్మాతో మోస్ట్ వాంటెడ్ హిడ్మా, సో ఆయనతో పాటు ఈ దళం కూడా అంతమయ్యింది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ మావోల నుంచి, మాజీ మావోలిస్ట్ నుంచి మాత్రం అస్సలు కూడా ససేమిరా అంటున్నారు. ఎందుకంటే హిడ్మా కేవలం ఒక మనిషి మాత్రమే, ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మాత్రమే. ఇలాంటి హిడ్మాలు ఎంతో మంది కూడా వస్తారు అని కూడా చెప్తున్నారు. సరే చూద్దాం. సో మొత్తానికైతే ఆపరేషన్ కగార్ సక్సెస్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు కూడా ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టల్లో ఆపరేషన్ చేసినప్పుడు కూడా వందలాది మంది మావోలనే మట్టు పెట్టిర్రు. అండ్ ఇప్పుడు హిడ్మా కోసం గాలించి మరి హిడ్మా టార్గెట్ చేసి మరి హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి.